వెల్కమ్ టు క్విక్ మినీ వ్లాగ్. ఇవాళ మేమైతే జగిత్యాలలో ఉన్న ధర్మపురి క్షేత్రంకి అయితే వెళ్ళడానికి బయలుదేరామన్నమాట. మార్నింగ్ 10కి అయితే మేము స్టార్ట్ అయ్యాం. అక్కడి నుంచి మాకున్న 3 వీలర్స్లోనే మేమైతే ఎప్పుడైనా వెళ్తామన్నమాట. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే మా పెద్దనాన్న వాళ్ళ వెహికల్. మేము ఎప్పుడు వెళ్ళినా కూడా అలానే మా వెహికల్స్లో మేమే కట్టుకొని అందరం ప్రయాణం చేస్తూ ఉంటాం. మేమైతే లక్షపేట రూట్ నుంచి ధర్మపురికి అయితే వెళ్తామన్నమాట ఎప్పుడైనా సరే. ప్రజెంట్ మీరు చూస్తుంది అయితే శ్రీ ఆంజనేయ అటుకుల సెంటర్. ఇది వచ్చేసి లక్షపేట్ సెంటర్లోనే ఉంటుంది. ఇది వచ్చేసి చాలా ఫేమస్ అండ్ తక్కువ కాస్ట్లోనే మనకైతే చేసిస్తారనమాట. అందులో వచ్చేసి ఆనియన్, నిమ్మకాయ అన్నీ వేసిస్తారు. అది జస్ట్ 15 రూపీస్. సో మేమందరం అయితే మనిషికి ఒక ప్యాకెట్ తీసుకొని అయితే తిన్నామన్నమాట. మార్నింగ్ మేమైతే ఏం టిఫిన్ చేయకుండా బయలుదేరాం. మీరు చూసిన కొండ వచ్చేసి గూడెం గుట్ట అనమాట. ఇదైతే రాయపట్నం బ్రిడ్జ్ అనమాట. మేమైతే ఈ రూట్లోనైతే ధర్మపురి మాకు మంచి నుంచి లక్షపేటకి 30 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఇక్కడైతే మా వాళ్ళైతే కట్టెలు పొయ్యికి కావాల్సిన కట్టెలు అయితే కలెక్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే మేము ధర్మపురికి కూడా చేరుకున్నాం. ధర్మపురికి ఎంటర్ అవ్వడంతోనే ప్రతి వెహికల్కి అయితే ఒక టికెట్ అయితే ఇస్తారనమాట. చెక్ చేసేసి మేము ఆ వీడియో అయితే అండ్ ఇప్పుడు మేమందరం అయితే గంగా స్నానానికి అయితే వెళ్తున్నాం అనమాట. మా అమ్మమ్మ వాళ్ళైతే కొబ్బరికాయలు తీసుకున్నారు. అండ్ మేమందరం అయితే నడుచుకుంటూ గంగా వద్దకు అయితే వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి చాలా నీళ్ళు ఉన్నాయి. యాక్చువల్లీ ఎవరైతే ధర్మపురి వెళ్ళే వాళ్ళు ఉన్నారో కొంచెం కేర్ఫుల్గా ఉండండి, ఎందుకంటే మెట్ల దగ్గర అయితే చాలా పాకులు ఉందన్నమాట. అలాగే ఇక్కడ అయితే మా అమ్మ నాన్న అనమాట. మేము స్నానం చేసిన వెంటనే గంగమ్మ తల్లికి మొక్కేసి కొబ్బరికాయ అయితే కొడతామన్నమాట. ఈ గుడి వచ్చేసి పోషమ్మ గుడి అనమాట. ఇక్కడైతే మేము కోడినైనా మేకనైనా కట్ చేసేది అయితే ఇక్కడనే అనమాట. అండ్ మా వాళ్ళందరూ అయితే కర్రీస్ వండేసరికి లేట్ అయిద్దని ఎవరైతే ఆకలేసిన వాళ్ళందరూ అయితే టిఫిన్ చేశారనమాట. ఇప్పుడైతే నేను మా పిన్ని వాళ్ళందరితో కలిసి అయితే టెంపుల్కి అయితే బయలుదేరామన్నమాట. ఈ టెంపుల్ అంటే నరసింహస్వామి టెంపుల్. అందరికీ తెలిసి ధర్మపురి అంటే నరసింహస్వామి అని. అలాగే ఇక్కడ నరసింహస్వామియే కాకుండా చాలామంది దేవతల యొక్క విగ్రహాలు అయితే ఉంటాయి అన్నమాట. ఆంజనేయ స్వామిది, విష్ణుమూర్తిది, యమధర్మరాజుది చాలామంది ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి రూట్ అనమాట. మేము అందరం మీద నడుచుకుంటూనే వెళ్ళాం. మాకైతే అక్కడ పోషమ్మ గుడి దగ్గర నుంచి అయితే చాలా దగ్గర అనమాట. వాకింగ్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో మేమందరం అయితే అక్కడికి వెళ్ళామన్నమాట. బయట వచ్చేసి చాలా షాప్స్ ఉంటాయి గుడి బయట. మీరు ఏది కావాలన్నా అది కొనుక్కోవచ్చు. సో మీరు వెళ్ళగానే స్ట్రైట్ నుంచి రైట్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి అయితే మీరు కాళ్ళు చేతులు కట్టుకుని అయితే లోపలికి వెళ్ళాలన్నమాట. డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది. అక్కడ నుంచి అయితే ఫస్ట్ అయితే మనకి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే మనకు కనిపిస్తుంది అనమాట. అక్కడ గుడిలో అయితే వీడియోలు తీయడానికి అయితే పర్మిషన్ లేదనమాట. సో నేనైతే లోపల బయట నుంచి అయితే వీడియోలు తీసి మీకైతే చూపిస్తున్నాను. కానీ మీరైతే యమధర్మరాజుకి అయితే దీపంలో అయితే నూనె పోయాలన్నమాట. మీరు చూసేదైతే అద్దాల మండపం. సో మీరైతే లోపలైతే స్వామివారు అయితే ఉంటారనమాట. నేనైతే నాకు తోచినంత వరకు అయితే గుడిని అయితే బయట నుంచి తీసాను అనమాట. ఇది వచ్చేసి శేషప్ప కళావేదిక. ఇక్కడైతే నిత్య కళ్యాణాలు అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాగే ఉత్సవాలు అనేటివి కూడా ఇక్కడ జరుపుతారనమాట. ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఆలయం అనమాట. బయట నుంచి అయితే వీడియో అయితే తీసాను అనమాట. లోపలైతే ఫోన్స్ అలో లేదు. అండ్ బయట వచ్చేసి మనకి షాప్స్ అయితే చాలా అవైలబుల్ ఉంటాయి. కొబ్బరికాయలు లాంటివి ఇక్కడ కొనుక్కోవచ్చు. ఇది వచ్చేసి సాయిబాబా టెంపుల్ అనమాట. మనం వెళ్ళే రూట్లో ఉంటుంది. వచ్చేసరికి అయితే మా వాళ్ళు అయితే కర్రీస్ అన్ని ప్రిపేర్ చేశారనమాట. మేము వెళ్ళగానే తినేసామన్నమాట. అలాగే తినేసి కూల్ డ్రింక్స్ కూడా తాగామన్నమాట. అయిపోగానే మేమైతే ఫోటోస్ దిగామన్నమాట. ఇది వచ్చేసి ఓవరాల్ లుక్. నేనైతే ట్యాంక్ పై నుంచి రికార్డ్ చేశాను. వాటర్ అయితే చాలా ఉన్నాయి గైస్. అండ్ బీ కేర్ఫుల్ గంగలోకి దిగేటప్పుడు. అండ్ మీరు చూసేదైతే మా వాళ్ళైతే ఇంకా తినలేదు. ఇది వచ్చేసి గంగా హారతి. గంగమ్మ తల్లికి అయితే ఈ విధంగా అయితే హారతిస్తానమాట. And guys, that's all for today. We'll see you in the next vlog. Thank you for watching. Please do like, share, comment, and don't forget to subscribe and click the bell and comment below and let me know your thoughts in the comment section.